హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దట్స్ గుడ్ అండి, నేను బాగున్నాను. ఓకే, ఈరోజు మన ఛానల్లో లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఒక కప్పు రైస్ మీరు చేసి పెట్టుకోండి పక్కన. సో నిమ్మరసము ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను, అది జ్యూస్ చేసి అందులో కలపండి. తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మరి కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోతే బాగోదు. సో ఉప్పు తగినంత వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, చేత్తో మిక్స్ చేసుకునేది బెటర్. సో నిమ్మరసం ఇంత బాగా రైస్కి పట్టుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. సో మీకు ఒక 2 minutes 3 minutes వరకు ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపండి, మరి ముద్దుగా కలుపుకోకండి. సో ఇలా బాగా కలుపుతూ ఉండండి. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి, ఒక 4 tablespoons వేసుకొని అందులో నేను ఫస్ట్ పల్లీలు వేసుకుంటాను. కొన్నే అండి, జస్ట్ ఒక గ్లాస్ రైసే కదా. సో ఫస్ట్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొన్ని పల్లీలు వేసుకుంటాను, ఒక కప్పు రైసే కాబట్టి పల్లీలు వేసుకోండి. కొంచెం అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తిరువాత గింజలు లైక్ జీరా, మస్టర్డ్, ఉరిద్దాలు, చనదాలు ఇవన్నీ కలిపి వేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, ఇది లెమన్ రైస్ తొందరగా అయిపోతుంది. పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు, స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టచ్చు, ఒకవేళ మార్నింగ్ మనకి లంచ్కి కూడా పెట్టచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సో తర్వాత మీరు చిల్లీస్ వేసేసుకోండి. నేనైతే ఒక 5 చిల్లీస్ వేసుకున్నాను. 5 చిల్లీస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఇలా వేపుకుంటూ ఉండండి కాసేపు, మాడనివ్వకుండా చూసుకోండి. కొంచెం గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, ట్రై చేయండి మీరు. కొంచెం గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2-3 మీకు ఇష్టం అండి, ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు, బట్ మరీ నాట్ టూ మచ్, ఒక 2-3 వేసుకోండి. సో తర్వాత ఇప్పుడు క్యాష్యూస్ వేసుకున్నాను. ఇది కూడా తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలకి కూడా నట్స్ తింటే బాగుంటుంది, మంచిది, బ్రెయిన్కి కూడా మంచిది కదండి. సో ఇలా చేసి పెట్టేసేయండి, నట్స్ తినేస్తారు వాళ్ళు రైస్ తోటి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటున్నాను, ఒక చిటికెడు ఇంగు వేసుకోండి, 1 teaspoon ఇంగు వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 teaspoon పసుపు వేసేసుకొని బాగా కలుపుతూ ఉండండి. సో ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయండి, బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని, సో ఈ తర్వాత అంతా మీరు రైస్లో వేసేసేయండి. రైస్లో వేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు కలుపుకోండి, లేకపోతే చేతులు కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాలుతాయి. సో అయిన తర్వాత నేను చేత్తో కూడా మీరు కలుపుకోవచ్చు, చేత్తో కలుపుకుంటే మొత్తం బాగా మిక్స్ అయ్యి బాగా వస్తుంది. బట్ నేను ఇలా గరిటెతో కలుపుతున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ లేదు, ఈజీగా అయిపోతుంది. సో ఇలా కలుపుకోండి మంచిగా, ఇలా బాగా అన్నీ మిక్స్ అవ్వాలి, తిరువాత గింజలు అన్నీ బాగా పట్టాలి. సో లెమన్ రైస్కి చిల్లీస్ ఫ్లేవరు, ఆ ఫ్లేవర్ అంతా లెమన్కి రైస్కి అంతా మంచిగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. నా సజెషన్ చేత్తో మిక్స్ చేసుకుంటే బెటరు. సో అయిపోయిందండి, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా బౌల్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, తినడమే ఆలస్యం. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.